రావే కదా. ఎవరిది ఏమిటది? ఎవరబ్బాయి నువ్వు? ఈ హాస్టల్లో కుర్రాడు వేరా? ఒక ఆడపిల్ల వెంటేసుకుని హాస్టల్లో దొరకడతావా? భయపడకండి సార్, ఒక అమ్మాయి కాదు, ఇద్దరు అమ్మాయిలవే. ఇద్దరు అమ్మాయిలేనా? హౌ డేర్ యూ! ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకేం కావాలి? ఏం పని? అంకుల్ వార్డెన్, అమ్మాయిలకి ఏం కావాలి? అబ్బాయిలు. ఆ బాయ్ పోయి మిస్టర్ పి రమేష్ భూషణ్ రావు గారిని పిలువు. హౌ డేర్ యూ! నేను ఇక్కడ ఉండగానే రమ్మంటున్నా కదా సార్, చాటుగా కాదుగా. నేను ఉండగానే ఎందుకు తెగిస్తే, నేను లేకపోతే ఇంకెంతకైనా బరి తెగిస్తారు. ఇంతకీ ఆ రమేష్ తో మీకేం పని? అతను మన మొగుడు సార్. వాట్? అదే మా శాంతి మొగుడు. ఏమయ్యా రమేష్, నిజమేనా? ఏమిటి సార్? ఆ అమ్మాయిని భార్యట? నోనో, అసలు ఆ పిల్ల పేరు ఊరు తెలియదు సార్. ఉక్కు మొదలగను. నిజం చెప్పు, ఆ అమ్మాయి ఎంత గట్టిగా చెప్తుంటే. నేను ఈ కాలేజీకి ప్రిన్సిపల్ నన్ను గట్టిగా అరిస్తే మీరు ఒప్పుకుంటారా? సార్, కట్నం ఇవ్వలేదన్న కోపంతో మా శాంతిని కాపురానికి తీసుకెళ్ళడం లేదండి. వాట్ నాన్ సెన్స్ సార్, ఇదేదో ప్రాక్టికల్ జోక్. రమేష్, నిజం చెప్పు, ఓ ఆడపిల్ల వచ్చి నిన్ను మొగుడు అని చెప్పుకుందంటే. నేను మొగుడినైతే నేను కట్టిన తాళి పట్టేది చూడండి ఆవిడ గారు మేడ. అవునమ్మాయి, ఏది? తెలియనట్టే. కట్నం పట్రా, ఆ డబ్బిచ్చాకే మళ్ళీ కడతామని మీ నాన్నగారు మంగళసూత్రం లాకపోలేదు సార్. ఇది పచ్చి అబద్ధం సార్, నాకు అసలు పెళ్ళే కాలేదు. చూడమ్మా, నువ్వు చెప్పేది నిజమైనా నిజంలా కనపడటం లేదు. అతనేమో నీ ముక్కు మొహం ఎరగనంటాడు, నువ్వేమో తెలుసునంటావు. అందుకని ఖచ్చితంగా రుజువు చేసే దాఖలా ఏదైనా ఉంటే చెప్పమ్మా. సార్, అతన్ని చొక్కా విప్పమనండి. అదేమిటి? చెప్తాగా. చెప్పు తల్లి. ఎడమ చేతి జబ్బ మీద ఘాటు ఉంది. అంకుల్, మీరు కాస్త గట్టిగా మందలించాలి సార్. పరీక్షలు అవగానే మా చెల్లాయిని కాపురానికి తీసుకెళ్లాలని నచ్చ చెప్పండి. వాళ్ళ నాన్నకు కాదు, ఆ రమేష్కి. ఏమయ్యా రమేష్, మీ నాన్నకి బుద్ధి లేకపోతే చదువుకున్న కుర్రాడివి నీకు సిగ్గులేదుటయ్యా? కట్నం డబ్బుల కోసం కట్టుకున్న పిల్లని వదిలేస్తావా? మీ నాన్న నోటీసులోకి రాకుండా మర్యాదగా ఆ పిల్లతో చాటుగా కాపురం పెట్టేయి, లేకపోతే నేను బజార్లో నిలబెట్టి దూరేకిన డేకి మారేస్తాను. కపద్దార్. ఎస్ సార్.